భార్య మృతదేహాన్ని మోస్తూ 10 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఓ పేద గిరిజనుడి దీనగాథ అందరితో అయ్యో అనిపించింది. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన దానామాజీ అనే గిరిజనుడి భార్య అమంగ్దేవి క్షయవ్యాధితో బాధపడుతూ మంగళవారం రాత్రి భవానీపట్నం ఆసుపత్రిలో కన్నుమూసింది. పేదల మృతదేహాల్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వారి స్వస్థలాలకు ఉచితంగా తరలించేందుకు ఉద్దేశించిన మహాప్రయాణ పథకం కింద వాహనం ఏర్పాటు చేయాలని మాజీ కోరినప్పటికీ అధికారులు స్పందించలేదు. ప్రైవేటు వాహనం సమకూర్చుకునే స్తోమత లేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. చేసేది లేక భార్య మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి 60 కిలోమీటర్ల దూరాన ఉన్న స్వగ్రామం మేల్కారాకు తన 12 ఏళ్ల కుమార్తెతో కలిసి మాజీ బయలుదేరాడు. అలా భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లగా మాజీని చూసిన కొందరు విలేకరులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి చొరవ మేరకు జిల్లా కలెక్టరు ఏర్పాటు చేసిన వాహనం మిగిలిన 50 కిలోమీటర్ల ప్రయాణానికి ఉపయోగపడింది.